నమస్కారం నా పేరు వినయ్ కుమార్ దూరదర్శన్ వార్తలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు చూద్దాం ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం ఓటు బ్యాంకు రాజకీయాలను పారద్రోలి సమగ్రాభివృద్ధి దిశగా నడవాలని నరేంద్ర మోదీ పిలుపు రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ దాఖలు ప్రక్రియ రేపు నామినేషన్ల పరిశీలన 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4384 నామినేషన్లు దాఖలు రాష్ట్ర వ్యాప్తంగా 165 కోట్ల పైబడి మద్యం నగదు స్వాధీనం చేసుకున్నామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా రాజంపేటలో కూటమి ఎన్నికల బహిరంగ సభ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు ప్రారంభమైందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యువతకు మార్పును తీసుకొచ్చే సత్తా ఉందన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎండల తీవ్రత ఈ రోజు 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డీటెయిల్స్ చూద్దాం ఓటు బ్యాంకు రాజకీయాలను పారద్రోలి సమగ్రాభివృద్ధి దిశగా నడవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించామన్నారు. ప్రజలాభివృద్ధే వికసిత భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్, ఆరోగ్య సదుపాయాలు, పక్కా గృహాలతో సహా పలు పథకాలను చేరువ చేశామన్నారు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. हमने सरकारी व्यवस्थाओं को फेसलेस बना दिया। साथियों, दूसरी तरफ कांग्रेस है जिसने आजादी के बाद से ही भाई भतीजावाद को बढ़ाया, युवाओं की क्षमता को बर्बाद किया। अभी इसका ताजा प्रमाण मिला है, आप जरा सुनिए और लोगों को बताइए। शायद आज आपने अखबारों में भी पढ़ा होगा, ताजा प्रमाण मिला है। हमारे पड़ोस में राजस्थान में वहां कांग्रेस की सरकार थी। कांग्रेस के अपने लोगों ने कांग्रेस के मुख्यमंत्री के करीबी ने कल एक बड़ा चौंकाने वाला खुलासा किया है और सार्वजनिक रूप से किया है, और अभी तक कांग्रेस के मुंह पर ताले लगे हुए हैं। वो कह रहे हैं कि पेपर लीक यानी नौजवानों के भविष्य के साथ इतना बड़ा खिलवाड़। वो कहते हैं कि राजस्थान में जो पेपर लीक हुआ, वो पेपर लीक में गहलोत सरकार, कांग्रेस के गहलोत की सरकार खुद शामिल थी, और कोई और नहीं कह रहा है। जो कांग्रेस के मुख्यमंत्री के कार्यालय में काम करने वाले सज्जन थे वो कह रहे हैं। आप बताइए मेरे नौजवानों, इससे बड़ा पाप इस నరేంద్ర మోదీని మరోమారు ప్రధానిగా చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా సిద్దిపేటలో ఈరోజు నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కశ్మీర్ను భారత్లో శాశ్వతంగా అంతర్భాగం చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని, అయోధ్యలో రామమందిరం కోసం మోదీ కృషి చేశారని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకతాటిపై నడుస్తున్నాయని, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిలో మునిగిపోయాయని అన్నారు. राजेंद्र जी, जिनको जिताने के लिए मैं यहाँ आया हूँ, सिद्दीपेट में आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। मोदी जी को 400 पार कराना है या नहीं कराना है? कराना है तो एम रघुनंदन राव को कमल के निशान पर वोट देकर, ये कांग्रेस पार्टी, टीआरएस पार्टी जरा भी नहीं चाहती थी कि अयोध्या में राम मंदिर बने। नरेंद्र मोदी
भाई और बहनों, मोदी जी ने धारा 370 हटाकर कश्मीर को हमेशा के लिए भारत के साथ जोड़ने का काम नरेंद्र मोदी जी ने कहा। कांग्रेस पार्टी नहीं कर रही। टीआरएस और कांग्रेस पार्टी दोनों मिले हुए हैं। और अगर मैं आज कहकर जाता हूं, आप तीसरी बार मोदी जी को प्रधानमंत्री बनाओ, मोदी जी तेलंगाना को ये भ्रष्टाचार से मुक्त कराने का काम नरेंद्र मोदी जी कर, हम उसको समाप्त कर एससी, एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी। దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలి దశ ఎన్నికలు పూర్తవగా రెండో దశ రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఔటర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గంలోని మిగిలిన భాగంతో సహా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో 20 సీట్లు, కర్ణాటకలో 14 నియోజకవర్గాల్లోనూ, రాజస్థాన్లో 13 నియోజకవర్గాల్లో, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 8 నియోజకవర్గాల్లో, మధ్యప్రదేశ్లో 6 స్థానాలకు, అస్సాం, బీహార్లో 5 నియోజకవర్గాల్లో, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్లో 3 నియోజకవర్గాల్లో, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో నియోజకవర్గానికి రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఎన్నికల సామాగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే ముగియనుంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు రేపు జరగనున్న పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి మృతి చెందిన కారణంగా పోలింగ్ వాయిదా పడింది. మొత్తం 1198 మంది అభ్యర్థులు ఈ రెండో దశ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో విడతలో పలువురు ప్రముఖులు సైతం పోటీలో ఉన్నారు. కేరళలోని తిరువనంతపురం నుంచి బీజేపీ తరపున కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి శశి థరూర్ పోటీ చేస్తున్నారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ పడుతుండగా ఆయనపై సిపిఐ తరపున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్నే రాజా, బీజేపీ తరపున ఆ పార్టీ రాజ్యశాఖలు సురేందర్ పోటీ చేస్తున్నారు. ఇక మహారాష్ట్రలోని అమరావతి నుంచి నవనీత్ కౌర్ బీజేపీ తరపున పోటీ చేస్తుండగా రాజస్థాన్లోని కోట నుంచి మరోమారు బీజేపీ అభ్యర్థిగా ఓం బిర్లా పోటీలో ఉన్నారు. మధుర లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా హేమమాలిని, కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కేరళలోని అటింగల్ నుంచి మరో కేంద్ర మంత్రి మురళీధరన్, రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధనగర్ నుంచి పూర్వ కేంద్ర మంత్రి మహేష్ శర్మ, మేరట్ నుంచి అరుణ్ గోవిల్ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రంలో మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ రోజుతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఈ రోజు నామినేషన్లు ముగిసే సమయానికి మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4384 నామినేషన్లు, 25 లోక్సభ స్థానాలకు 763 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29తో గడువు ముగుస్తుంది. జూన్ 4న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 165 కోట్ల రూపాయలకు పైబడి విలువైన నగదు, మద్యం, డ్రగ్స్తో సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో వచ్చే నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా అక్రమంగా తరలించే వాటిపై నిఘాను పెంచినట్లు చెప్పారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల చెక్పోస్టుల వద్ద నిఘా పెట్టినట్లు వివరించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. తన తండ్రిపై తనపై అసత్య ప్రచారాలు చేసి ప్రతిష్టను దెబ్బతీయటానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న వారితో తన సోదరీమణులు కూడా చేయి కలిపి రాజకీయ భాగస్వాములు అయ్యారని ఆరోపించారు. పులివెందుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందుల ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది, ఆ కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందుల్లో కనిపిస్తూ పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే, ఈ అభివృద్ధికి ఈ మార్పులకు మూలం నా తండ్రి, ఆ మహానేత, మనందరి ప్రీతమ నాయకుడు, ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు. నాన్నగారైతే ఆయన వేసిన 2 అడుగులకు తోడు మీ జగన్ మరో 2 అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేటలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అవినీతి, అరాచక శక్తులను ఉపేక్షించేది లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలందరూ గుర్తించాలన్నారు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి అని తెలిపారు. అధికారంలోకి రాగానే అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. యువత, నేను ఒకటి అడుగుతున్నా, తమిళ మీకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా, వస్తాయని అడుగుతున్నా, నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, మేము వస్తానే మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం. తమిళ్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతులు ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ ని మళ్ళీ పూర్తి చేస్తాం. బాధితులకు నష్టపరిహారం ఇస్తాం, పునరావాసం కల్పిస్తాం, వాళ్ళని ఆదుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతును రాజుగా చేస్తాం, రైతుకు న్యాయం చేస్తాం. ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ మే 13, 2024. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే భారత్ ఎన్నికల సంఘం వారి సి-విజిల్ యాప్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాలలో ప్రతిస్పందన ఉంటుంది. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. సార్ అడ్వాన్స్ 50,000 కానీ అంత క్యాష్ మేము తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు బ్యాంక్ కూడా బంద్. పరిష్కారం ఉంది. డిజిటల్ పేమెంట్ తేలికైన డోస్. కానీ అరే కంగారు పడకండి. జాగ్రత్తగా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ ఇక్కడ ఉంచండి. డిజిటల్ పేమెంట్ తో లావాదేవీలు చేయవచ్చు. సులభం, సురక్షితం మరియు వేగవంతం. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఎందుకంటే ఆర్బీఐ చెప్తుంది డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజంపేటలో ఈరోజు నిర్వహించిన కూటమి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి ఇంటికి పంపిస్తామన్నారు. అన్నమయ్య డ్యాం ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించినా పట్టించుకోలేదని, ఇసుకను అక్రమంగా తరలించడం వల్ల 39 మంది మృతి చెందారన్నారు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందని, ఈ సంస్కృతి మారాలన్నారు. యువతకు మార్పును తీసుకొచ్చే సత్తా ఉందన్నారు. మీ శక్తి, మీ బలం, ఆడబిడ్డల ప్రాణ సంరక్షణ, ఉపాధి అవకాశాలు నేను దశాబ్దంగా ఇక్కడే తిరిగా. ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, స్ట్రగ్లింగ్ స్టార్ అని. సినిమాలోకి వచ్చి మీ అభిమానం సంపాదించడానికి సమయం పట్టింది. అలాగే ఈ రోజున పొలిటికల్ గా స్ట్రగుల్ అవుతా ఉన్న సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దశాబ్దం నుంచి. దేనికోసం ఎందుకున్నానంటే మీ భవిష్యత్తు కోసం. గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో ఎంతో వెనక్కి తీసుకెళ్లిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ మద్యం, ఇసుక మాఫియాలతో వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వృధా చేశారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం మారబోతోందని చెప్పారు. ప్రతి నెల దేశంలో ఉన్న పేదలందరికీ ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ముద్రా యోజన ద్వారా స్టార్టప్ కంపెనీలకు చేతిస్తున్నట్లు పీయూష్ గోయల్ వివరించారు. There was so much opportunity in this state. It was a fast developing state, but sadly in the last 5 years, it has been overtaken. It has been run primarily for the benefit of sand mafia, for the benefit of land mafia, for the benefit of liquor mafia, and the people of Andhra Pradesh have only found the central schemes which came to Andhra Pradesh to support them, many of which also have not been implemented fully. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూరమనాథ్ తెలిపారు. నంద్యాల జిల్లా నందవరంలో, విజయనగరం జిల్లా రాజాంలో, అల్లూరు జిల్లా కొండాయిగూడెంలో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదైంది. వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో 44 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదైంది. రేపు 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అనేక వర్గాల ప్రజలు తమకు మద్దతు ప్రకటించారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ నామినేషన్ ఫైల్ చేయడానికి ఆశీర్వాదాలు అందించడానికి వేలాదిగా తరలి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు,
మన నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ ఎన్నిక ఫలితం అన్నది ఏంటో ఇవాళ నామినేషన్ సందర్భంగానే అందరికీ తెలిసిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గారి సంక్షేమ పథకాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. ఆ సంక్షేమ ఫలాలతోటి మా కుటుంబాలు అన్ని రకాలుగా వృద్ధి చేసుకోవాలని మరి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఒక మంచి పరిపాలన వదులుకోవడానికి మేము సిద్ధంగా లేవు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమాను వ్యక్తం చేశారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ రోజు ఇచ్చిన మద్దతుని సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తుంది. కాపు రిజర్వేషన్ సమయంలో అప్పుడు చాలా మంది నాయకుల్ని ఆ రోజున దానికి మద్దతుగా వచ్చేసిన నాయకులు మమ్మల్ని అందరినీ కూడా చాలా మందిని ఆ రోజున ఎయిర్పోర్ట్ లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆప్ చేసిన ఆ రోజున ఆ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కిన పరిస్థితిని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇది కేంద్రం పరిధిలోనిది. ఈ రిజర్వేషన్ ని ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిస్థితిలో లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ఎక్కడా జరగలేదు. కానీ దానికి భిన్నంగా కాపు నేస్తం అని పెట్టి ఈ రోజున ప్రతి కాపు మహిళ అకౌంట్ లో ప్రతి సంవత్సరం కూడా కాపు నేస్తం పేరిట 15,000 రూపాయలు వేయటమే కాకుండా అలాగే అమ్మ ఒడి కార్యక్రమం రకరకాల పథకాల ద్వారా కూడా ప్రతి కాపు కుటుంబానికి ముఖ్యంగా మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు అన్నింటిని కూడా ఆదుకున్న విధానం కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు గడిచిన 4-5 సంవత్సరాలుగా. తర్వాత ఒక దిశ చట్టం అంటూ తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ఒక సపరేట్ గా ఈ రోజున దానికోసం డిఎస్పీలు నియమించి ఒక కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఆర్థిక స్వావలంబన చేకూరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని పేర్కొన్నారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చేతల్లో పాలనా విప్లవాన్ని చూపించారని తెలిపారు. కరోనా సమయంలో కూడా పథకాలను అమలు చేశారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఈ రోజుతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి ప్రధాన అభ్యర్థులుగా టీడీపీ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్, వైసీపీ తరఫున ప్రస్తుతం పొన్నూరు శాసనసభ్యులుగా ఉన్న కిలారు రోషయ్య నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పోరు వీరిరువురి మధ్య ఉన్న నేపథ్యంలో దూరదర్శన్తో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తన ప్రధాన లక్ష్యాలను వివరించారు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, జయదేవ్ గారు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్లు, స్టేట్ గవర్నమెంట్ 400 క్రోర్స్, టోటల్ 900 క్రోర్స్తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రాజెక్ట్ వచ్చింది. ఇది దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో ఉన్నటువంటి ఒక గొప్ప కన్స్ట్రక్షన్ షాపూర్జీ పల్లంజీ గారు లాంటి గొప్ప వాళ్ళకి ఇచ్చి చేశారు. అయితే కొంత పనులు అయిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కమిషన్లు కావాలనో లేకపోతే వాళ్ళకి ఆ ఉద్దేశం లేదో నాకు తెలియదు, కానీ ఇంట్రెస్ట్ లేదో ఏదైతే అది కంప్లీట్గా ఆగిపోయింది. ట్రాఫిక్తో ఉన్నటువంటి బ్రిడ్జిలు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలతో ఉన్నటువంటి బ్రిడ్జిలు, వాటిని ఒక రూపానికి తీసుకురావాలి. వాటికి కూడా ఇంతకుముందు డిపిఆర్లు పంపించిన పరిస్థితి, వాటిని నెక్స్ట్ ఫాలో అప్ చేసుకోవాల్సింది. మేజర్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ చాలా ఉన్నాయి. తర్వాత ఇన్కంప్లీట్ రింగ్ రోడ్ ఉన్నాయి. వాటర్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ఇష్యూ. ఆ వాటర్ని కూడా ఏ విధంగా తీసుకురావాలనేది ఈ 4 అనేది ఫస్ట్ 1 ఇయర్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని, ఆ ఆదరణే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిచేలా చేస్తుందన్నారు. నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ నాకు బీఫామ్ రావడానికి, అలాగే టికెట్ రావడానికి సహకరించిన అలాగే పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి, అలాగే ఇతర నాయకులకి, కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక్కసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి కనుమరుగు కావడం,
ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఉన్న సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేము ప్రజల్లోకి వెళ్తూ ప్రత్యేక హోదా తెచ్చి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యని ఖచ్చితంగా పారద్రోలుతాం. అలాగే పి గన్నవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయానికి తన వంతు కృషి చేస్తానని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. పి గన్నవరంలో ఈరోజు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ఆయన వివరించారు. అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడుతోందన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి నా వంతు కృషి చేస్తూ మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తలు నాయకులు ఎనలేని కృషి చేస్తూ పార్టీని మరి ఇప్పటి వరకు మోసుకొచ్చిన ప్రతి కార్యకర్తకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ పి గన్నవరం నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేయాలని చెప్పి కృతనిశ్చయంతో మరి కార్యకర్తలు ఉత్సాహంగా ఈరోజు మరి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రతి పేదవాడికి మరి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే విధంగా మరి పేదలందరూ కూడా సహాయం చేయడం జరుగుతుంది. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా విద్యను అందిస్తామని తెలియజేసుకున్నాం. అలాగే ఉపాధి హామీ కూలీలకి 400 రూపాయలు ఒక రోజుకు వేతనంగా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రైతులకి మరి 2 లక్షల రూపాయలు మరి రుణమాఫీ కూడా చేయటం. నంద్యాల జిల్లా పేరుకు మాత్రమే ఉందని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పేర్కొన్నారు. నంద్యాలలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే నవరత్న పథకాలతో పాటు ఇంట్లో పిల్లలందరికీ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామన్నారు. కొడుకు కన్నా నేను చిన్నగా ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంటే నాకు అనిపించింది నేను కూడా ఛాలెంజ్ చేయాలని అనిపించింది. ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ మీట్లో ఒకటే మాట్లాడతారు పోచా బ్రహ్మానందరెడ్డి గారు. ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్ళీ మేమే గెలవబోతున్నాము, మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడతారు. పాపము ఈడ నంద్యాల పార్లమెంట్లోనే ఆయన కనిపించట్లేదు, ఏమన్నా ఢిల్లీలో ఉన్నాడేమో ఎంపీ కదా అని అనుకుంటే ఆయన సెషన్స్కి కూడా పాపము 60% అంట ఆయన అటెండెన్స్ అంట. ఒక మాట నంద్యాల పార్లమెంటు నంద్యాల టౌన్లో ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడారు తప్ప ఇంకేం లేదు. అవుట్డేటెడ్ అంటే దాచుకోవడము అప్డేటెడా? కర్నూలు ఎంపీ స్థానానికి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బస్తిపాటి నాగరాజు, రామ్ పుల్లయ్య యాదవ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా రిటర్నింగ్ అధికారికి ఎంపీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రామ్ పుల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కర్నూలులో 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, పత్తికొండలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సాగునీరు తాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది. వేదవతి ఎత్తిపోతల పథకం శిలాపలకాలు వేసారే కానీ వర్కులు ఇంతవరకు మొదలు పెట్టలేదు. తాగనీక నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు ఎస్ఎస్ ట్యాంక్ అనేది ఒకటి ఉంది. దాని పక్కన ఇంకా మున్సిపాలిటీ స్థలము 250 ఎకరాలు ఉంది. అది కూడా ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత, కార్పొరేషన్ పాలకవర్గం వచ్చిన తర్వాత దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఈ ఎస్ఎస్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. ఆ ఎస్ఎస్ ట్యాంక్ కూడా పూర్తి చేసి కర్నూలు నగరానికి నీటి సమస్య లేకుండా తీరుస్తాం. గుడివాడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడాలి వెంకటేశ్వరరావు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల కంటే ఈసారి అధిక మెజారిటీ వస్తుందని, మహిళా ఓటర్ల అండ తమకి ఉందని, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు దైవ నిర్ణయమని పేర్కొన్నారు. ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. నా నామినేషన్కి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజానీకం పాల్గొని విజయవంతం చేశారు. ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నికలకి సిద్ధంగా మేమందరం కూడా సిద్ధం అని చెప్పి గత 4 నెలల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి ప్రజల నుంచి తిరిగినప్పుడు
సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజానికంగానే ఓటేస్తామని చెప్పి బహిరంగంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో ఫైనల్గా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే దైవ నిర్ణయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.